మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి రాజీవ్ నగర్ లో ఉన్నామండి. రాజీవ్ నగర్ లో కుడిక్యాల నాగరాజు తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్నటువంటి ఈ యాసిడ్ తాగి ఆత్మహత్య యత్నం అయితే చేసిండు. అంతలో వాళ్ళ కుటుంబ సభ్యులు గమనించి హాస్పిటల్ అయితే తీసుకెళ్లారు. పొద్దున 11 గంటలకైతే తాగిండట. రాత్రి 8:30, 9 గంటల మధ్యలో అయితే చనిపోయాడట. అప్పుల బాధ, సాంచల పని చేస్తాడంట. ఒక 6 నెలల నుంచి కూడా ఆ పని లేదు. సో తీవ్ర మనస్తాపానికి గురైండు. అలాకు 2 అబ్బాయిలు ఉన్నారు. ఆ అబ్బాయిలు కూడా అంటే పెద్ద అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అట. కాలేజీలో ఫీజు కూడా ఎలా కట్టాలి, ఇంట్లో కూడా 4 లక్షల అప్పు ఉంది, మరి ఇల్లు ఎట్లా గడుస్తుంది అని చెప్పేసి మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్నటువంటి యాసిడ్ ఆత్మహత్య యత్నం అయితే చేసిండు. సో మనం ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. మనం లోపలికి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకుందాము. అసలు ఏం జరిగింది, మరి ఎంతవరకు అప్పు ఉంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి అనేది మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ మనం వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి సో చూడొచ్చు. వాళ్ళ ఇల్లు చూస్తేనే చాలా దారుణంగానే అయితే మనకు కనిపిస్తా ఉంది. ఏమి లేదు అసలు. ఆ ఇల్లు కూడా రేకులతో నిర్మించి ఉంది. సో చూడొచ్చు. ప్రస్తుతం ఇప్పుడు నాగరాజు వాళ్ళ భార్య ఉంది. ఒకసారి మనం వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏమైందని చెప్పేసి. ఏమైందండి, అసలు ఏం జరిగింది? సాంచల్ బంద్ ఉన్నాయని సాంచల్ పని చేస్తాడు. సాంచల్ పని చేస్తాడు. సాంచల్ వేరే పని ఏం రాదు. వేరే పని రాదు. సాంచల్ బంద్ ఉందని చెప్పేసి 6 నెలలు అవుతుంది ఇప్పటికి బంద్ ఉంది. చాలా అవుతాయి అని ఇంకా చాలా అవుతలేవు అని అదే ఆలోచన. మా కొడుకు మొన్ననే 10th క్లాస్ లో 9.3 మార్క్స్ వచ్చినాయి. 9.3 వచ్చి మంచిగా చదువుతాడని సాయిశ్రీల కాలేజీలో ప్రైవేట్ లో వేసినాం. ఆయన ఫీజు కట్టని కూడా డబ్బులు లేనంత పరిస్థితి వచ్చింది. బుక్స్ కొనుక్కోమన్నారు రకాలు. సైకిల్ కావాలి ఆయనకు. డాడీ కొనిమని అన్నాడు. అంటే ఇప్పుడు ఇంకా సబ్సిడీ పైసలు పడతాయి, అవి పడితే కొనిస్తా అని చెప్పిండు. అవి పడతాయి అని ఇప్పటికి 2 నెలలు పడతానే లేవు. రోజు ఫోన్ చెక్ చేస్తాడు, పడ్డాయా. ఇక మొన్న ఆ ధర్నాలలో అవి ఇప్పుడే పడేటట్లేవని తెలిసింది. ఇక ఆయనకు అదే ఇక అవి పడతలేవు. ఈడ ఫ్రెండ్స్ అందరు కొనుక్కున్నారు, డాడీ నాకే లేవని ఈయన అంటుండు. ఇక ఆయనకి ఇక మనసు ఏం మంచిగా అట్లా అనిపించదు. సత్యనాన్న ఇదైతే ఏమున్నది అని అన్నాడు కానీ అట్లా అంటాడా అని మనం ఏదో బాధలు అన్నాడు అన్నట్టే అనిపించింది కానీ నిజంగా అట్లా చేస్తాడని అనుకోలే. ఒక పవర్లు మాత్రమే వచ్చి ఇంకేం పని రాదు ఆయనకి. ఆ సాంచలకు సంబంధించి వస్తుంది. అంటే ఆయనకి సాంచలు సొంతం వేసుకొని నడిపేంత ఉంది. మాకు ఇక ఆర్థికంగా ఉండి అల్లనే అది ఫిట్ చేసుకోవచ్చు. జాపర్ పని వచ్చి అన్ననే కండలు చూసుకుంటాడు, అన్ని చేస్తాడు. కానీ మాకు ఇదంతా లేదని, వెనక ముందు ఆస్తి లేదని నడపడానికి పోతాడు. ఇక నడిపేది కూడా బంద్ అవుట్లా. ఇక నీకు ఎన్ని రోజులు ఉన్నా ఇంతే అని 6 నెలల నుంచి బంద్ ఉంది అంటారు కదా, మరి ఏం చేయలేడా? బార్లకు ట్రై చేసిండు, పెట్రోల్ బంకులకు ట్రై చేసిండు. ఆయన చదువుకోలేడు. ఇక ఎక్కడికైనా కొంచెం లెక్కలన్నా రావాలని అడిగిండట. ఇటు నాకు చదువు రాక ఏ పని దొరుకుతలేదు, నా కొడుకుని చదివిద్దామంటే ఇంట్లోకి బుక్ అవుతుంది. అదే బాధ ఉంటుంది. బాగా అన్నాడు, అట్లనే బాగా అన్నాడు. ఆ కాలంలో మా అమ్మ నాన్న చదివియలే, నేను చదువుకోక ఇట్లా అయింది. నా కొడుకు నన్ను మంచిగా చదువుతాడు అబ్బాయి, చదువుతా అని అనుకుంటే గిట్ల అవుతుంది అని 1 వారం బట్టి బాగా అన్నాడు. కానీ ఏదో ఇక ఎప్పుడైనా మనం పొదుపులు ఆపుకొని చేసుకుంటాం కదా అని అనుకున్నాం. కానీ ఈసారి అట్లా చేసాం. అంటే బాగానే ఉన్నాడా? అంటే చనిపోక ముందుకు అంతా మీతో బాగుంది. ఏ టైంలో తాగాడు? నిన్న 11 గంటలు రాత్రి, పొద్దున 11 నేను బీడీలు చేస్తా మాపియడానికి. మీరు మాపేసి వచ్చేసరికి తాగింది. అంటే ఇక్కడ ఉన్నాడా? తాగిన తర్వాత అదే బెడ్ అక్కడనే ఆ ఫ్యాన్ వేసుకొని పండుకున్నాడు. నేను బొంగ పోయేటప్పుడు ఫోన్ చూస్తాడు. ఆయన ఫోన్ చూసుకుంటూ ఫ్యాన్ వేసుకొని పండుకున్నాడు. చిన్న ఫోన్ ఉన్నది, అదే ఫోన్ చూసి అదే పైసలు పడే అని అందరికి ఫోన్ చేస్తాడు. నీ పడ్డాయా పైసలు ఎప్పుడు పడతాయట. అదే ఫోన్లు. మొన్న బుక్స్ కావాలంటే టచ్ ఫోన్ ఉండే అది అమ్మేసినాం. ఇంట్లోకి వెళ్ళాక అమ్మేసినాం. ఇక ఇట్లా ఇంకా దిగజారిపోతున్నామని బాగా డిస్టర్బ్ అయింది.
నేను ఇక కంపెనీలోకి అయినా నిన్న మాపిచ్చి వచ్చేసరికి నేను వాళ్ళు చేసినంత మనం చేయం కదా ఏదో అట్లా ఆ, అట్లా వచ్చేసరికి ఇక పడుకొని ఉన్నాడు. తాగిండు అది తాగినాక వాంతి చేసుకున్నాడు. చేసుకుంటే ఏమైందని అడిగేసరికి చెప్పిండు పినయ బాత్రూమ్ లోది తాగిన యాసిడ్ అని చెప్తే ఇగో ఈయన ఆటో నడుపుతాడు, ఆయన ఆటో తీసుకొని వచ్చి వీళ్ళందరూ ఆటో ఎక్కిచ్చి తీసుకొని పోయినాం. పోయేసరికి అది అంతా అలా కలిసింది. సాయంత్రం దాకా ఉన్నాడు అవస్థ. 9:30కు చనిపోయాడు. 9 రాత్రి 9:30 చనిపోయాడు. పొద్దున 11 అయితే రాత్రి 9:30 చనిపోయాడు. ప్రైవేట్ లకు తీసుకుపోయేంత స్తోమత లేక ఇప్పుడు మనం అమౌంట్ ఉంటే ప్రైవేట్ లకు పట్టుకోవతాం. డాక్టర్స్ అంటే బాగా అయిపోయింది అన్నారు. అయితే ఏదైనా కక్కిపియచ్చు కానీ అది కక్కిపియరాదట. అది అట్లా పోతే పొంగుతుంది కదా, అది యాసిడ్ అని చెప్పింది. ఇక ఏం చేయాలి, ఎక్కడికన్నా బాగా పెద్ద దవాఖాన కంటే మాకు అంత లేనే లేదంట. ఇద్దరు కొడుకులా? ఇద్దరు కొడుకులు. పెద్ద బాబు చిన్న ఇద్దరు కొడుకులే లేదు, ఇద్దరు కొడుకులే. ఎట్లయినా బతుకుతాం కదా అని ఆయన అసలు చనిపోయే ఇట్లా పిరికోడు కాదు, పని బాగా చెప్తాడు. సాంచాలు మంచిగా నడుపు మంచిగా అసలు వేరే ఏదైనా పని చూసుకోవాల్సింది. తొందరపడి గదే బార్లా ఒక పెట్రోల్ బంక్ లా మా బాబా పెట్రోల్ బంక్ లో కూడా పెట్టి ఇచ్చిండు. ఇక ఆయనకు ఇదే మరి మనం ఇట్లా ఇంత ఇంత ఎక్కడికైనా కొంచెం చదువు అడిగిల్లట, ఆయనకు చదువు రాదు. ఇక అట్లే బాగా ఇది సంతిలేనా ఇక్కడ? ఇప్పుడు ఒకటే ఇంకా ఆస్తులు ఇట్లా ఏమన్నా ఉన్నాయి? ఇదే అమ్మోళ్ళు నాకు కట్నం కింద ఇచ్చిల్లు ఈ జాగా. కట్నం కింద జాగా ఇచ్చిల్లు. ఇస్తే ఇక ఇట్లా కట్టుకొని నెలలు ఉన్నాము. అయ్యో ఇక పిల్లలు పెరిగినాక ఇంకా కొంచెం మంచిగా కట్టుకుందాం కదా అన్నట్టే ఉంటే ఇప్పుడు ఇది తప్ప వేరే ఏది లేకుండా వాళ్ళు పెద్దవాళ్ళు లేరా? ఆయనకు అమ్మ నాన్న చనిపోయారు. ఎవరు లేరు? ఆమె వాళ్ళ చెల్లె తమ్ముడు ఉన్నాడు. ఇప్పుడు స్నానం చేసేస్తాను. ఒక అక్క ఉంటది. అమ్మ నాన్న 3 ఏళ్ల కింద చనిపోయిండు. వాళ్ళ అమ్మ 2018లో చచ్చిపోయిండు. ఇక గదే బీద కుటుంబమే మాదైనా వాళ్ళదైనా. మనమే ఇట్లున్నాం, పిల్లల్ని చదివించుకుందాం అనే ఊరికి అవే మాట్లాడతాడు. ఇక నాది కూడా, నా కొడుకుది కూడా నా లెక్కనే అవుతుంది బతుకని బాగా ఫీల్ అయింది. ప్రభుత్వం మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. చిన్న పిల్లలు పనిచేస్తే ఆయన ఇట్లా అయింది. కొంచెం ఎవరైనా దయతలిసి ఏమన్నా, నా కొడుకు మంచిగా, ఆయనకు టాలెంట్ మంచిగా ఉంది, మంచిగా అవుతుంది. 9.3 మార్క్స్ వచ్చినాయి 10th క్లాసులో. ఇప్పుడే మంచిగా చదవాలని ప్రైవేట్లో వేస్తే అనుకోకుండా ఇట్లా అయిపోయింది. ఎవరైనా గవర్నమెంట్కి చెప్పుకుంటున్నాం, కొంచెం దయతలిసి మా ఏమన్నా సాయం చేయగలరని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మనతో కుడిక్యాల నాగరాజు వాళ్ళ అబ్బాయి లోకేష్ ఉన్నాడు. సో ఆ అబ్బాయికి చాలా చదువు అంటే నాకు చాలా ఇష్టము. 9.3 వచ్చిందట 10th లో. నాకు చదువు అంటే చాలా ఇష్టం. మా డాడీ కూడా ఇప్పుడు లేడు, ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి కొంచెం బాధపడుతున్నాడు. సో ఆ అబ్బాయిని కూడా ఒకసారి మనం పలకరిద్దాం. నాకు చదువు అంటే చాలా ఇష్టం. నేను ఇప్పుడు ఒక గోల్ పెట్టుకున్నా, ఇంట్లో అందరిని మంచి చేయాలని. కానీ అనుకునే లోపే అది పరిస్థితి అయింది. కాబట్టి ప్రభుత్వం జర దయచూసి కొంచెం ఆర్థిక సహాయం చేస్తే నేను మంచిగా చదువుకొని ఇల్లు కట్టుకొని మా అమ్మని మంచిగా చూసుకుంటాను. నాగరాజు వాళ్ళ ఆవిడ బీడీలు ఇవ్వడానికైతే కంపెనీలకు వెళ్ళిందట. అంత లోపల ఆమె వెళ్ళగానే చూసి తను బాత్రూమ్ లో ఉన్నటువంటి యాసిడ్ తీసుకొని తాగి వచ్చి ఇక్కడ ఇదే బెడ్ మీద పడుకున్నాడట, ఈ ఫ్యాన్ పెట్టుకొని. సో వాళ్ళ ఆవిడ వచ్చిన తర్వాత ఏమైంది, వాంతింగ్ చేసుకున్నాడట. ఏమైంది అని అడిగితే యాసిడ్ తాగినా బాత్రూమ్ లో అని చెప్పిండంట. తను అంటుండేవాడట, బాబుని ఎలా చదివియాలి, దగ్గర ఇప్పుడు 4 లక్షల అప్పు కూడా అయింది, మరమగ్గలు కూడా నడుస్తలేవు, ఇప్పుడు పరిస్థితి ఎట్లా అని చెప్పేసి తీవ్ర మనస్తాపానికి గురైపోయి ఇంట్లో ఉన్నటువంటి యాసిడ్ అయితే తాగి చనిపోవడం మీద జరిగింది. సో అదే బెడ్ మీద పడుకుంటాడట ప్రతిరోజు ఆ ఫ్యాన్ వేసుకొని. మా అన్న వదినే ఉంటూ ఈ ఇల్లు వీళ్ళు అమ్మవారు ఇచ్చిందే ఉంది. ఇక అన్న సాంచలు నడుపుకుంటూనే ఉంటాడు, వేరే పని ఏం రాదు. ఇక అది బంద్ అయ్యేసరికి మరేమన్నా మనస్తాపానికి గురైందో తెలియదు కానీ ఇక అట్లా చేసుకున్నాడు. కానీ అంత పిరికోడు అయితే కాదు, చనిపోయేంత పిరికోడు అయితే కాదు కానీ గట్లా చేసుకున్నాడు. అంత ధైర్యం చేయడు కానీ అట్లా ఎందుకు చేసుకున్నాడో మాకు అర్థమైతలేదు. ఏమన్నా ప్రభుత్వమే వీళ్ళకి దయచేసి ఏమన్నా ఇస్తే మాత్రం మంచిగా ఉంటది. పిల్లలు 2 ఉన్నారు.
వాడు చదువుకుంటాడు మంచిగానే, ఏమన్నా ఇస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. సో చూసారు కదండి, నాగరాజు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి అయితే చాలా దారుణంగానైతే ఉంది. బాబుకు ఫీజు ఎలా కట్టాలి, ఇల్లు ఎలా గడుస్తుంది అని చెప్పేసి అయితే తీవ్ర మనస్తాపానికి అయితే గురైందట. దగ్గర ఒక 5-6 నెలల నుంచి అయితే సాంచలు కూడా నడుస్తలేదు. అదే పని వచ్చాక ఇంకా వేరే పని కూడా రాదంట. సో వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దయనీయంగానైతే ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతున్నారు. మాకు వెనక ముందు కూడా ఏం లేదు, ఈ ఇల్లు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిన ఇల్లేనట. మాకు వెనక ముందు కూడా ఆధారం అంటూ ఏం లేదు, ఒక ఈ ఇల్లు తప్ప. సో మా పరిస్థితి అంత దయనీయంగా ఉంది. మాకు ఏదైనా ప్రభుత్వం దయతలిచి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందజేస్తే ఈ బాబు కూడా చదువుకుంటాడు అని చెప్పేసి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేశారు. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.